హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, నిన్న వన్ప్లస్ వాళ్ళు మన ఇండియాలో వన్ప్లస్ 10T మొబైల్ని లాంచ్ చేశారు. అరౌండ్ 50,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయినప్పుడు కూడా విత్ కార్డ్ ఆఫర్స్తో ఇది మీకు 45,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. అదేవిధంగా రీసెంట్గా iQOO వాళ్ళు మన ఇండియాలో iQOO 90 అనే మొబైల్ని కూడా లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్స్తో ఇది కూడా అరౌండ్ 45,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. నిన్న వన్ప్లస్ 10T మొబైల్ లాంచ్ అయిన దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు, అన్న ఈ రెండు ఫోన్స్లో ఏది బెస్ట్, iQOO 90 అలాగే OnePlus 10T 45,000 రూపాయల బడ్జెట్లో మీరు ఏది సజెస్ట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. సో OnePlus 10T మొబైల్ అయితే నా దగ్గర లేదు, కానీ iQOO 90 మొబైల్ అయితే నా దగ్గర ఉంది. రీసెంట్గా నేను అన్బాక్సింగ్ కూడా చేస్తే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అరౌండ్ ఒక 1 వీక్ నుంచి దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీకు ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక టాప్ 5 పాయింట్స్ ఏంటి, బెటర్ సైడ్ ఉన్న పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను వెన్ కంపేర్డ్ విత్ OnePlus 10T. అండ్ OnePlus 10Tలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటనేది చెప్తాను. సో నా దగ్గర OnePlus 10T మొబైల్ అయితే లేదు. ఓన్లీ నేను హార్డ్వేర్ లెవెల్లో ఉన్న ఫీచర్స్ని దృష్టిలో పెట్టుకొని మేజర్గా ఉన్న చేంజెస్ గురించి, డిఫరెన్సెస్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు OnePlus 10Tలో వాడింది చుట్టూ ఉన్న ఫ్రేము లేదంటే చేసిస్ ఏదైతే ఉంటుందో అది ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. కానీ iQOO 90లో మాత్రం మీకు అల్యూమినియం ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. సో బెటర్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోమంటే ఈజీగా మీకు iQOO 90 అనేది చాలా చాలా బెటర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది అల్యూమినియం ఫ్రేమ్, అదేమో ప్లాస్టిక్ ఫ్రేము. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక ఫోన్కి కావాల్సిన మెయిన్ పాయింట్ మీకు డిస్ప్లే. ఇందులో వాడింది అంటే iQOO 90లో వాడింది E5 గ్రేడ్ AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు. అండ్ OnePlus 10Tలో వాడింది మాత్రం E4 గ్రేడ్ AMOLED డిస్ప్లేని వాడారు. అంటే ఒక ఎంటైర్ జనరేషన్ మారిపోయింది కాబట్టి బెటర్ డిస్ప్లే అనేది ఖచ్చితంగా మీకు iQOO 90లోనే ఉంటుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి ఒకసారి వెళ్తే దీంట్లో 1500 నిట్స్ ఉంటే దాంట్లోనేమో 1300 నిట్స్ ఉంటుంది. సో బ్రైట్నెస్ విషయంలో కూడా ఖచ్చితంగా iQOO 90 అనేది చాలా చాలా బెటర్ సైడ్ ఉంటుంది. అలాగే టచ్ రెస్పాన్స్ రేట్లో కూడా మీకు ఇదేమో 1200 హెడ్జ్ ఉంటే అదేమో 1000 హెడ్జ్ ఉంటుంది. సో ఇది వచ్చిన డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ రేట్ కూడా iQOO 90లో కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కెమెరా డిపార్ట్మెంట్. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో మనం మెయిన్గా చూస్తుంది కెమెరా కదా. సో ఈ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం iQOO 90 చాలా 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 దూరం ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ OnePlus 10T. ఎందుకంటే దీంట్లో ఉన్న 3 కెమెరాస్ కూడా వెరీ వెరీ యూస్ఫుల్ కెమెరాస్ యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్. కానీ OnePlus 10Tలో మాత్రం మీకు 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా మనకి 2 మెగాపిక్సెల్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో వీళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ iQOO 90లో మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ GN1 సెన్సార్ ఉంటుంది, చాలా చాలా యూస్ఫుల్. అండ్ కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. రెండోది 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఇది మీకు 2x ఆప్టికల్ అలాగే జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మూడోది 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అందులోనే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. అండ్ కెమెరాలు హార్డ్వేర్ లెవెల్లో ఉన్న నెంబర్ని పక్కకు పెడితే ఇక్కడ మీకు మెయిన్గా కావాల్సింది ఇమేజ్ ప్రాసెసింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది iQOO 90లో వెన్ కంపేర్డ్ విత్ OnePlus 10T. ఎందుకంటే దీంట్లో V1+ చిప్ని యూజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే వివో వాళ్ళు డెవలప్ చేసిన ఈ V1+ చిప్లో మనకి రియల్ టైమ్ స్కిన్ టోన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలానే మీకు చాలా శాంపుల్స్ కూడా షేర్ చేశాను అన్బాక్సింగ్ వీడియోలో, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా రియలిస్టిక్గా ఉంటుంది మనం రెగ్యులర్ ఫోన్స్తో చూసినప్పుడు. సో ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్లో బ్లైండ్ టేక్ అంటే ఒకవేళ మీకు కెమెరానే మెయిన్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు iQOO 90 అనేది బ్లైండ్ టేక్ అని చెప్తాను. కెమెరాలు చాలా చాలా బాగుంటాయి, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్. అలాగే దీంట్లో V1+ చిప్ నాట్ ఓన్లీ ఫర్ కెమెరా అండ్ గేమింగ్ కోసం కూడా. సో గేమింగ్ కోసం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు iQOO 90 అనేది చాలా బెటర్ సైడ్ ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న మీకు హ్యాప్టిక్స్ కూడా చాలా చాలా బెటర్, అది డ్యూయల్ యాక్సిస్, అక్కడేమో సింగిల్ యాక్సిస్ యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీకు హ్యాప్టిక్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా మీకు OnePlus 10T అనేది బెటర్గా ఉంటుంది. ఇందులోనేమో 4700 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే అందులోనేమో మీకు 4800 mAh బ్యాటరీ విత్ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక క్లియర్ టేక్ మీకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు OnePlus 10T అనేది చాలా చాలా బెటర్ సైడ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ దీంట్లో మనకి బాక్స్లో Type-C కనెక్టర్ అనేది iQOO 90లో బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. OnePlus 10Tలో మాత్రం బాక్స్లో ప్రొవైడ్ చేయరు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి రెగ్యులర్గా చాలామంది రెగ్యులర్ ఇయర్ ఫోన్సే వాడుతూ ఉంటారు కదా, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చాలామంది దగ్గర ఉండవు. దీంట్లో Type-C పోర్ట్ ఉంటుంది కాబట్టి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు కాబట్టి సో దీన్ని కనెక్ట్ చేసుకొని మనం పాటలు వినాల్సి వస్తుంది. సో iQOO 90లో ఇది ప్రొవైడ్ చేస్తారు, అందులోనేమో అది ప్రొవైడ్ చేయరు. ఇది జస్ట్ ఒక కాంప్లిమెంటరీ లాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి కూడా
ఐక్యూ 90 మొబైల్ని మీరు వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేశారనుకోండి, గేమింగ్ ప్యాడ్ నేను అన్బాక్సింగ్ కూడా చేశాను దాన్ని కూడా. ఆ గేమింగ్ ప్యాడ్ అనేది 4000 దాకా ఉంటుంది. అది ఐక్యూ 90 మొబైల్ని మీరు ఐక్యూ వెబ్సైట్లో బుక్ చేస్తే అది ఫ్రీగా ఇస్తారు. సో దానివల్ల మీకు ఖచ్చితంగా ఒక 4000 రూపాయలు సేవ్ అయినట్టునే కదా. సో గేమ్ ఆడే వాళ్ళకి అంటే పబ్జీ ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. 4000 రూపాయలు సేవ్ అవుతాయి. అది కూడా ఒక మంచి పాయింట్ అయితే ఐక్యూ వెబ్సైట్లో ఉంది. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మెయిన్ డిఫరెన్సెస్. ఒకవేళ మీకు కెమెరా డిపార్ట్మెంటే మెయిన్ అనుకుంటే ఐక్యూ 90 తీసుకోండి. లేదు నాకు OnePlus కావాలనుకుంటే దానికైతే వెళ్ళండి. సో దీని ద్వారా మీరు ఏది చూస్ చేసుకోవాలని మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 10T వర్సెస్ ఐక్యూ 90 నేను అబ్జర్వ్ చేసిన ఒక టాప్ 5-6 పాయింట్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.